ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్. సార్ ఇది కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? నాకు అంత కష్టమేమి అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసింది, అందులో చాలా బాగా చేస్తాడు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని నేను వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు, అది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది ఎంత టఫ్గా ఉండింది మీకు? అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం అండి నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి, నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. సోనాలి, రైట్. ఆర్ యూ ఫ్రమ్? ఒడిస్సా. కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు. సో ఏమైనా వర్క్షాప్ చేశారా? లేదు, వర్క్షాప్ అయితే చేయలే. బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు. సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు. ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కల్లా చాలా రాంగ్ వర్డ్స్ చెప్తా, గ్రామర్ కరెక్ట్ ఉండదు. సో దట్స్ వై కసిగా నేర్చుకున్నాను, అందుకే మేబీ బాగా మాట్లాడతాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ చేశారు కదా? అవును సార్, అవును. సో ఇది డెబ్యూనా లేదంటే ప్రీవియస్గా? ఇట్స్ మై డెబ్యూ. డెబ్యూ అంటే ఆడియన్స్ ఎక్కువ రావటం లేదు చిన్న చిన్న సినిమాలకి. సో ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? థియేటర్స్లో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ అండి. సో ఇందులో ఏంటంటే ఒక ఆంధ్ర మీల్ లాంటిది. అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు, అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి. ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది. వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటే లవ్ స్టోరీ, అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది. చూడొచ్చు సినిమా, మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి. సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ. దట్స్ ఇట్. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.